ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, ఈ మధ్యకాలంలో జాతకం చూపించుకుంటే చాలా మందికి జాతకంలో దోషాలు ఉన్నాయి అని చెప్పి దానికోసం పరిహారాలు చేసుకోవాలని చెప్పి వింటూ ఉన్నాం. ఇలాంటివి ఎక్కువగా ఈ మధ్యకాలంలో. అంటే ముఖ్యంగా జాతకంలో గనక ఎటువంటి దోషాలు ఉన్నా కూడా, అంటే దోషం ఎటువంటిదైనా కూడా తరచూ అంటే గోశాలకు వెళ్ళి అక్కడ గో సేవ చేసుకోవడం కానివ్వండి, గోవులకు ఏమైనా ఆహారం తినిపించడం వల్ల కానివ్వండి, ఈ పరిహారాలు ఏమీ లేకుండానే జాతక సమస్యలు తొలగిపోతాయి అని చెప్పి విన్నాను. ఇది ఎంతవరకు వాస్తవము? ప్రతిదానికి కూడా ఒక తత్వం అనేటువంటిది ఉంటుంది. ప్రధానంగా మనం చెప్పుకోవాలంటే జాతకరీత్యా దోషములు అనేటువంటిది జన్మతహాగా ప్రతి మనిషికి కూడా ఏర్పడి ఉంటాయి. ఎలా ఏర్పడి ఉంటాయి అంటే దశ, అంతర్దశ, విదశ, ప్రాణదశ, సూక్ష్మదశ అని ఉంటాయి. 5 రకాల దశలు. అలాగే అతని నక్షత్రం ఏమిటి, లగ్నం ఏమిటి, రాశి ఏమిటి అని ఉంటుంది. నక్షత్రానికి, లగ్నానికి, రాశికి సంబంధాలు ఉండవు కొంతమందికి అన్నిట్లకి సంబంధమై ఉంటూ ఉంటాయి. అన్నీ ఒకళ్ళే. మేషరాశి, మేషలగ్నం వచ్చినప్పుడు అశ్విని నక్షత్రం ఇలా వస్తే వాళ్ళది విశేషంగా లీడర్ తత్వం ఏర్పడుతుంది. అలా కాకుండా రాశి ఒకటి, లగ్నం ఒకటి వచ్చినప్పుడు 4-5 రకాల విధానాల మీద నడుస్తూ ఉంటారు. ఎందులో సక్సెస్ అవుతారు అనేటువంటి మనం గ్యారంటీగా చెప్పడం కష్టం. ఎందువల్లంటే వాళ్ళకి మైండ్ ఎప్పుడు కూడా పలు రకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. దీనికి తోడు స్వయంకృతం, పరకృతం కొన్ని దోషాలు ఏర్పడుతూ ఉంటాయి. వాటికి మీరు అన్నట్టుగా ఆవుకి వాటికి మనం ఆహారం పెట్టవచ్చు. కానీ కర్మ ప్రారబ్ధం అనేటువంటిది ఎక్కువగా ఉన్న చోట మీరు ఎప్పుడన్నా విన్నారో లేదో, మనం ఆవుకి అరటిపండు పెట్టినా తిందు మన చేతుల నుంచి. మన అరటిపండు తీసుకొచ్చి పెట్టినా తిందు, మన చేతులతో ఏది పెట్టినా తినదు. ఎందుకు అంటే నీ కర్మ నేను ఎందుకు అనుభవించాలి? నీ కర్మ. ఇప్పుడు ఆవుకి పదార్థాలు పెడుతున్నామంటే మనం ఎవ్వరము కూడా సంతోషంతో ఉండి ఏ ఇది లేకుండా తీసుకెళ్ళి ఒక పండు తీసుకెళ్ళి ఆవుకి పెట్టట్లేదుగా. మనం 3 పూట్ల 3 కంచాలు తింటున్నాము. ఆవుకి మరి ఎక్కడేం తింటుందో తెలియదు. ఒక ఆవు కనిపించింది కదా, అటు చూస్తే అరటిపళ్ళ బండి కనిపించింది కాబట్టి అరటిపళ్ళ బండి నుంచి ఒక డజన్ అరటిపళ్ళు కొనుక్కెళ్ళి ఆవుకి పెడదాం, ఆవు కడుపు నింపుదాం అనే ఉద్దేశంతో మనం ఎవరైనా పెడుతున్నామా? అలా కనుక పెడితే గ్రహదోషాల నుంచి ఒక 45-50% బయటపడతారు. అలా కాకుండా నాకు ఈ దోషం ఉంది కాబట్టి ఆవుకి ఏదైనా పెడితే ఆ దోషం నుంచి నేను బయట పడతా కదా అని నువ్వు పెట్టావనుకో, అవి తినవండి. ఎందుకంటే నీ కర్మ నేను ఎందుకు అనుభవించాలి? నీ కర్మ నేను ఎందుకు అనుభవించాలంటే మనం తెలియక చేయట్లా. అంటే ఇక్కడ మన కర్మ ఆవు అనుభవించాల్సి వస్తుంది ఆహారం తినటం వల్ల. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. మేము చాలా చోట్ల పూజలు చేస్తూ ఉంటాం. మొన్న కూడా ఒకళ్ళు అడిగారు, పంతులు గారు మీరు వాళ్ళల్లో చాలామంది పూజలు చేస్తూ ఉంటారు, ఎంత పూజలు చేసినా చాలా పై స్థాయికి వెళ్ళే వాళ్ళు చాలా కొద్దిమందే ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ చాలా సామాన్యంగా ఉంటారు, ఎందుకండి అంటే రాజా రాష్ట్రకృతం పాపం రాజపాపం పురోహిత. అంటే ఇప్పుడు ఒక మనిషికి ఏదైనా దోషం ఉంది, దాన్ని నిర్వీర్యం చేస్తున్నవాడు ఎవరు? ఒక బ్రాహ్మడు. అంటే నీకు పూజ చేయించి శాంతి చేయిస్తున్నప్పుడు దాని నుంచి తీసేస్తున్నప్పుడు అది ఆపాదిస్తుంది. ఎవరికి ఆపాదిస్తుంది? నీ ద్రవ్యమేగా వాళ్ళు తినేది. నీ పేరు మీద పూజ చేసినప్పుడు నువ్వు వాళ్ళకి ఏదో బియ్యమనో ఏదైనా ఒక 1000 రూపాయలు డబ్బులను ఇస్తే డబ్బులతోటే కదా ఇంట్లో కావాల్సినవి కొనుక్కొని తింటున్నారు. వాళ్ళ కుటుంబం పోషింపబడుతుంది అంటే మీ ఒక్క దోషాలు తీసుకోవటం వల్లే కదా. కాబట్టి కొన్ని కుటుంబాలు వృద్ధి చెందవు. ఇప్పుడు నేనున్నా, కొంతమంది ఉంటారు, మేమేం చేస్తామంటే డబ్బు తీసుకోమండి, డబ్బు తీసుకోం. నీకు ఏ దోషమైనా ఉండని, ఎంత పెద్ద పూజ అయినా కానీ ఆ పూజకు అయ్యే సామాన్లు ఏముంటాయి, పూజా ద్రవ్యాలు ఉంటాయి, ఆ ద్రవ్యాలు మీరు తెచ్చుకోండి, లిస్ట్ రాసిస్తా. లేదంటే ఆ ద్రవ్యాలు తీసుకురమంటే తెప్పిస్తా, పూజకి మాత్రం నాకు దక్షిణ వద్దు. అంటే నీ ఏడుపు నా కుటుంబానికి పనికిరాదు, నేను యాక్సెప్ట్ చేయను. నిన్ను బాగు చేయాలని చెప్పి నేను ప్రయత్నం చేసి నీ యొక్క దోషాన్ని నేను తీసుకొని నా భార్య పిల్లల్ని నేను ఇబ్బంది పెట్టను. ఇప్పుడు నాకు ఆ డబ్బు నాకు వద్దు, పూజ చేయిస్తా. భగవంతుడు నన్ను ఏదో ఒక రకంగా నా కుటుంబాన్ని నడిపిస్తున్నాడు కాబట్టి నీ రూపాయి నాకు అవసరం లేదు. నీ కష్టం తీరిపోయినప్పుడు నువ్వు
సంతోషంతో ఒక 100 రూపాయలు అక్కడ పెడితే అది నాకు 1,00,000 రూపాయలతో సమానం అవుతుంది. ఏడుస్తూ ఇచ్చే 1,00,000 కుటుంబాన్ని నాశనం చేస్తుంది. ఇవి కొన్ని నియమాలు ఉంటాయి. ఓకే. ఆ నియమాలను అనుసరించాలి. నాకు ఈ పాపం ఉంది కాబట్టి నా ఆవుకి పెడతాంటే ఆవు ముట్టుకోదండి. బెల్లం తింటుంది ఆవు, తోటకూర తింటుంది, ఎండుగడ్డి తింటుంది, పచ్చిగడ్డి తింటుంది, అరటిపండు తింటుంది, ఏ పండు పెట్టినా తింటుంది. మనకు విపరీతమైన దోషం ఉన్నప్పుడు మన చేతి నుంచి ఆవు తిందండి. ఇది చాలా మందికి అనుభవం. ఎందుకు తినట్లేదు అని వాళ్ళకి అర్థం కాదు. అదంటే ఆవులు అరటిపళ్ళు తినకపోవటం ఏంటి, తింటాయి. మనకు దీనికి ఉదాహరణ కూడా కంచిలో నేను నా భార్య ఇద్దరం ముగ్గురం కలిసి వెళ్ళాం గురుగారి దగ్గరికి. ఆయన దగ్గర ఎప్పుడు కూడా 7 కుక్కలు ఉంటాయండి. 7 కాదు 8 కుక్కలు ఉంటాయి. అష్టభైరవుల్లాగా కుక్కలు ఉంటాయి. ఆయన దగ్గరకు వచ్చేప్పుడు ఎవరికైనప్పటికీ కూడా కుక్కకి ఆహారం తీసుకుంటామంటారు. రూపాయి తీసుకోరు ఆయన కూడా. నా దగ్గర ఉండే కుక్కలు 8 కుక్కలు ఇక్కడ తిరుగుతుంటే వాటికి ఆహారం తీసుకుంటారు. తీసుకొచ్చినప్పుడు నేను చూస్తున్నా, ఇంత బిస్కెట్లు తీసుకొస్తే ఒక అతను తీసుకెళ్ళి ఆ కుక్కకి బిస్కెట్ పెడుతున్నది దగ్గరకు వచ్చింది, వాసన చూసింది, ఇలాంటి వెళ్ళిపోయింది పక్కకి, తినట్లా. ఆ తర్వాత దాన్ని గురుగారు తీసుకొని ఓ మంత్రం చెప్పారు, మళ్ళీ బిస్కెట్ చేతికి ఇస్తే అప్పుడు తింది కుక్క వచ్చి. నీ కర్మ నేను ఎందుకు అనుభవించాలి? నీ కర్మ ప్రారంధం నువ్వు తీర్చుకో. దానికి పూజలు చేస్తావో పునస్కారాలు చేస్తావో దానికి కొన్ని ఉన్నాయి. అవి పూర్తి చేసుకొని నీ కర్మ ప్రారంధాన్ని నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకుంటే ఆ తర్వాత మిగిలినంటే నేను తీసేస్తా. అంతేకాని నువ్వు నాకు పెట్టేసేసేసి నీ పాపాన్ని మొత్తం పరిహారం చేసుకుందాం అనుకుంటే నీ పాపం నేను ఎందుకు తీసుకోవాలి? అనుభవించంత అని చెప్పి కొన్ని తినవండి. ఇవి చాలామందికి స్వయంకృతం ఈ విషయం మాత్రం. పెడితే ఆవులు తినవు. 10 మంది పెట్టినా 10 చేతులతో తింటాయి. కొంతమంది చేతులతో పెడతాయి అవి అంటే పక్కకి తిప్పేస్తాయి. దానికి తెలుసు. గోవులో సర్వదేవతలు ఉంటారండి. గోవులో సర్వదేవతలు ఉంటారు. అందుకనే అంటారు రోజు మనం భోజనం చేసే ముందు ముష్టి ఇట్లా గడ్డి, ఎండుగడ్డి కానీ పచ్చిగడ్డి కానీ, ఏది మనకు కుదిరినప్పుడు కాదు, రోజు మన ఇంటి పక్కన ఎక్కడ ఆవులు ఉన్నాయి, మనం మధ్యాహ్నం 12 గంటలకు భోజనం చేస్తాం. ఆ భోజనం చేసే సమయంలో పోనీ మన ఆ రోజు అక్కడ ఉండమన్నప్పుడు అంత గడ్డి మన చేతుల్లో తీసుకెళ్ళి ఆవుకి పెట్టి వచ్చేసేసి మనం రోజు మనం భోజనం చేసుకుంటూ వెళ్తే అసలు కష్టం మన జోలికి రాదు. ఎందుకంటే మనం తినే ముందు గోవుకు పిడికిడి పెట్టాంగా. ఆ పిడికెడు అంటే అయ్యుంగా అని ముష్టి ఇంకా రోతి పాపని తీసుకొచ్చేది పిడికిడే, పాపాన్ని వదిలించేది పిడికిడే. అది నువ్వు రోజు ఒక పిడికిడి పెట్టొచ్చావు అనుకో, కొత్తవి రావు. ఇప్పటి వరకు ఉన్నవి అనుభవిస్తావు. ఈ ఉన్న వాటిని దానికి తగ్గ ప్రాయశ్చిత్తాలు అనేటువంటి జాతకరీత్యా ఏవైతే ఉంటాయి దాని ప్రాయశ్చిత్తాల ద్వారా వాటిని పరిష్కరించుకోవచ్చు. కానీ కొత్తవి మాత్రం నీ జోలికి రావు. దానికి రక్ష. అదండి పరిస్థితి. కాబట్టి ఏదో జాతకంలో దోషాలు ఉన్నట్లయితే ఆవుకు పెట్టేస్తే ఆ దోషాల నుంచి బయటకు వచ్చేస్తామనేటువంటి మాట పచ్చి అబద్ధం. అవి తినవు. నీ కర్మ బాగుంది అంటేనే తింటాయండి. లేదంటే ఇప్పుడు ఈ వీడియో వినవాళ్ళు చాలామంది అవును మా చేతి నుంచి పెడితే మేము తినలేదు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కనెక్ట్ అవుతుంది. కాబట్టి మన పాపాలు వదిలించుకోవడం కోసం ఇప్పుడు పెట్టద్దు. మనం ఎలా అయితే కడుపు నిండా తింటున్నామో అవి కూడా ప్రాణులే, వాటికి కూడా ఆకలి ఉంటుంది. కనుక నువ్వు రోడ్డు మీద వెళ్తూ ఆవు కనిపించింది, ఇటువంటి అరటిపళ్ళు బండి కనిపించింది, అదేదో చెత్త తింటూ ఉంటుంది కాదని చెప్పి అక్కడ నీ బండి ఏదో నాపేసుకొని 1 డజనో లేదా 10, 5, అర డజనో తీసుకొచ్చి ఆవు కనుక అందిస్తే అది తింటే అప్పుడు నువ్వు చేసుకున్నటువంటి కృతం పాపాలు తొలగిపోతాయి. ఏది నా పాపాలు పోవాలని పెట్టినప్పుడు కాదు, అసలు ఆవు కడుపు నింపుదాం అన్ని చేతనైంది నువ్వు పెట్టినప్పుడు. అలాగే కొంతమంది చేస్తారు కొన్ని పనులు. దయచేసి చెప్తున్నానండి, కొంతమంది మురిగిపోయిన అన్నం, మిగిలిపోయినవి కాదండి, మురిగిపోయినవి. నిన్నటి అన్నం ఉంటుంది, అది వాళ్ళకి పాడైపోతుంది, వాళ్ళ ఉదయానికి కంపు కొట్టేస్తుంది. దాని దగ్గర కూడా మనం వెళ్ళాం. ఆ అన్నం తీసుకెళ్ళి కుడితిలో కలిసి ఆవుకు పెట్టేస్తారు. చపాతీలు పెడతారు, అవి 2 రోజులు అయిపోతాయి, గట్టిపడిపోతాయి. వాటిని పెరుగులో నానబెట్టి కూడా వీళ్ళు తినరు, మళ్ళీ ఆవులకి పెడుతుంటారు. ఇటువంటి పనులు చేస్తే మాత్రం వంశనాశనం అవుతుంది. జాగ్రత్త. అది ఒక ప్రాణి, మనిషి కాకపోవచ్చు, మనిషి కన్నా 1000 రెట్లు ఉత్తమమైనటువంటిది, మనిషి జీవితాన్ని ఉద్ధరించేటువంటిది, మనిషి జీవితానికి ఉండేటువంటి దోషాలని మొత్తం హరించేటువంటిది గోవు. కనుక మీరు తిననివి తీసుకెళ్ళి ఆవుకు మాత్రం పెట్టవద్దు. ఇంట్లో అరటిపళ్ళు తీసుకొస్తారు, 4 రోజులు అయితే అవి పండిపోయినట్టుగా ఒక రకమైన వాసన వస్తుంది, అవి తీసుకెళ్ళి ఆవుకు పెడతారు. ఏం కర్మం అండి, నువ్వు తినవుగా. ఆవుకి ఏం పదార్థం పెట్టాలి, నువ్వు తినగలిగిన పదార్థం పెట్టు. ఓకే, నువ్వు తినకుండా పాడైపోయిన, నువ్వు తినలేవు పుచ్చిపోయిన పదార్థాలు పెడితే దానికేం తెలుసు పాపం, నువ్వు పెట్టిన తినేస్తుంది. కానీ అంతకు మించినటువంటి కర్మ అనుభవిస్తారండి వాళ్ళు. ఇటువంటి చేయటం అనేటువంటిది పాపం.
ఇటువంటి దానికి వెళ్లకుండా నీకు చేతనైతే నాకు ఈ దోషం ఉంది కాబట్టి ఉలవలు పెడతా, కందులు పెడతా, రాగులు ముందు ఇదొకటి. ఈ మధ్యన పైత్యం బాగా పట్టింది. శనగలు నానబెట్టినవి, ఆ నానబెట్టిన శనగలు తీసుకెళ్ళి ఆవు పెడుతున్నారు. నువ్వు ఇన్ని శనగలు తిను, నానబెట్టిన ఏమవుతుంది? కడుపు నొప్పి వస్తుంది. మరి ఆవులకి రాదండి? ఏం దరిద్రం అండి ఇది. ఇంకిత జ్ఞానం ఉండాలి కొంచెమైన మనుషులకి. ఇన్ని శనగలు తీసుకెళ్ళి ఆవుకు పెడుతున్నాం, అవి మనం తింటే మన కడుపు ఎట్లా ఉంటుంది? మనం తట్టుకోగలమా? కాదు కదా. అలా పెట్టకూడదు కదా. ఉడికించి పెట్టు. ఉడికించి మీరు ఎన్ని తిన్నా ఏం కాదు కదండి. అప్పుడు దోష పరిహారణ కోసం పెడుతున్నాం కదా గురుగారు, ఏం కదా అలా ఉడికించి పెట్టడం? అసలు దోష పరిహారం కోసం పెట్టొద్దనే చెప్తున్నా. మీరు దోష పరిహారం కోసం ఎంత పెట్టినా అది అవ్వదు. ఓకే. దోష పరిహారం కోసం మీరు పెట్టాలంటే ముందు దానికి ప్రాయశ్చిత్తం చేసుకున్న పిదప మీరు పెడితే దోష పరిహారం అవుతుంది. ప్రాయశ్చిత్తము అంటే ఇప్పుడు ఏ దోషమైతే ఉందో దానికి కొన్ని జపాలు, హోమాలు ఉంటాయి. అవి పూర్తి చేసుకున్న అనంతరం మీరు ఆవుకి పెడితే ప్రాయశ్చిత్తం అవుతుంది. దోషం అనేటువంటిది లేకుండా 1 కేజీ ఉలవలు చక్కగా నానబెట్టి రుబ్బి ఆవుకి పెడదాం, లేదా ఉడకబెట్టి ఆవుకి పెడదాం. ఆవు తృప్తిగా తింటుంది కదా, అంత ఉప్పేసి పెడితే అని పెట్టండి. అటువంటిది పెడితే మీ కర్మ ప్రార్థన తీరిపోతుంది. కర్మ ప్రార్థన తీరాలి అని చేసేటువంటి మీకేమీ తీరవు. ఆవు కడుపు నింపుదాం అనేటువంటి ఉద్దేశంలో చేసేటువంటిది. దాన్ని మీరు చూడండి, దాన్ని కడుపుకి మీరు తృప్తిగా దానికైనా పెట్టాలని చూస్తే దాన్ని కళ్ళలోంచి నీళ్ళు వస్తాయండి. మీరు ఎప్పుడన్నా కుదురుతున్నప్పుడు ఇక్కడ ఆవు కనిపిస్తే 4-5 అరటిపళ్ళు తీసుకెళ్ళి దానికి పెట్టండి, తోలు తీసేసి నోటికి అంటించండి. కింద పడేక్కర్లేదు. అదే మన చేయి నోట్లోకి వెళ్ళినా దాని పళ్ళు మనకి ఇదవ్వదు. దానికి కింద వరసే ఉంటాయి, ఒక వరసే పళ్ళు ఉంటాయి, 2వ వరస పళ్ళు ఉండవు. కాబట్టి అదేం కొరకదు. చేతికి అందించండి. అది తినేసిన తర్వాత మన వంక చూస్తుంది ఒక చూపు. ఆ చూపు చాలండి మనకు. జీవితం బాగుంది, ఈ కంచి మారిపోతుంది అనుకోవడానికి. ప్రత్యక్షంగా కళ్ళలోంచి దాని కడుపు నిండితే కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి ఆనందంతో. అంతకన్నా కావాల్సింది ఉందండి. ప్రత్యక్షంగా మన కళ్ళకు కనిపిస్తాయి. కాబట్టి దాని కడుపు నింపడం కోసం పెట్టండి. అంతేగాని మీ జాతకంలో ఉండేటువంటి సమస్యలు, దోషాలు పోవాలని మాత్రం మీరు పెడితే ఉపయోగం లేదు. ఇప్పుడు ఇంకొక విషయం గురుగారు, విన్నాం చాలాసార్లు, ఆవుకి పెడుతున్నప్పుడు ఆవు అరచేతిని కనుక నాలుకతో తాకితే మంచిది అని చెప్పి. అరచేతిని ఏంటండి, దాని పక్కన మనం కూర్చున్నప్పుడు, మేము చిన్నప్పుడు ఆవుల దగ్గరే ఉండేది, చక్కగా నాలుకది చెయ్యంతా నాకుతూ ఉంటుంది చక్కగా. దానివల్ల ఏమవుతుందంటే ఎలాంటి రోగాలు రావండి. ఎటువంటి పరిస్థితుల్లో ఎసక ఒంటి మీద రాస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది నాలిక. స్మూత్గా ఉండదండి, స్క్రబ్ లాగా. అది ఒంటి చెయ్యి అంతా మనం తౌడు లోపల తిప్పుతున్నప్పుడు ఇదంతా నాకుతూ ఉంటుంది. అది శరీరానికి పట్టినటువంటి చాలా రకాల రోగాలు భయమైపోతాయి స్పర్శకి. మంచిదండి అదంతా. అది. ధన్యవాదాలు గురు. పరమేశ్వర అర్పణం. తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి